పెద్ది నుంచి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు గ్లిమ్స్ రిలీజ్ చేశారు. నిజంగా గ్లిమ్స్ చూస్తుంటే రామ్ చరణ్ గారు నాకు అస్సలు కనిపించలా. ఒక హనుమంతుడే కనిపించాడు. ఏమన్నా ఉన్నారండి. అసలు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. రామ్ చరణ్ గారిని అలా చూస్తుంటే ఆ పైల్వాన్ లాగా ఏదో క్రికెటర్ స్టోరీ అనుకున్నాం, ఏదో మారుమూలక గ్రామానికి సంబంధించినటువంటి స్టోరీ అనుకున్నాం. కానీ ఆ లుక్స్, ఆ బాడీ, అసలు ఆ గద పట్టుకుని హనుమంతుడిలాగా ఇలా తిప్పినటువంటి విధానం చూస్తే నిజంగా ఈ సీను ఇలా చూస్తుంటే నాకు ఇప్పటికీ మాట్లాడుతుంటేనే రోమాలు అలా నిక్కబుడుచుకుంటున్నాయి. ఇంకా థియేటర్లో పడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. నిజంగా ఆ గ్లిమ్స్ చూడండి. అసలు రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి సినిమా తీస్తాడు అనడానికి ఈ ఒక్క గ్లిమ్స్ చాలనిపించింది. ఆయన బాడీని ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటున్నారంటే అబ్బా 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 అసలు అంటే ప్రజల్ని రంజింప చేయటం కోసం, వాళ్ళ పెట్టే డబ్బులకి వర్తిగా ఉండటం కోసం ఆయన ఎంత కష్టపెట్టుకుంటున్నారో రీసెంట్గా ఆయనకి యాక్సిడెంట్ అయినటువంటి విధానం కూడా చూడొచ్చు. ఎదురుగుండా ఆయనతో పాటు ఎదురుగుండా ఉన్నటువంటి ఇంకొక ఫైటర్కి తలే పగిలిపోయిందట. అంత పెద్ద ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు. జస్ట్ సెకండ్లోనే ఆయన కంటి గుడ్డుకి తగలాల్సినటువంటి ఆ దెబ్బ కన్ను రెప్ప పైన తగిలిందట. నిజంగా ఆ హనుమంతుడు ఆయనకి అండగా ఉన్నాడు కాబట్టే, ఆయనలో ఆ అయ్యప్ప స్వామి దీక్షలో అలా ఉన్నాడు కాబట్టే ఆయన అలా కాపాడుకోగలిగాడేమో అనిపించింది. నిజంగా చెప్తున్నాను కదా, ఎవరో ఏమో కానీ రామ్ చరణ్ గారికి, ముఖ్యంగా చిరంజీవి గారి కుటుంబానికి, ఆ ఆంజనేయ స్వామి, ఆ రాముడి కుటుంబానికి ఏదో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మీరు మొదటి నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన రామభక్తుడిగా, చిరంజీవిగా ఆయన పేరు మార్చుకున్న తర్వాత ఎలా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సమాజంలో ఎంత గుర్తింపు, ఏ స్థాయికి వెళ్ళారో మనకు తెలుసు. ఆ హనుమంతుడిని, ఆ రాముడిని ఆ కుటుంబం ఎలా కొలుస్తుందో మనకు తెలుసు. రామ్ చరణ్గా తర్వాత ఆయన పేరు కూడా ఎలా పెట్టుకున్నారో మనకు తెలుసు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి అండదండలతో నాకు పునర్జన్మ ఇచ్చారు అని చెప్పి కొండగట్టు అంజన్న గురించి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఆయన కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. అంతేకాకుండా రామ్ చరణ్ గారికి ఇద్దరు పిల్లలు, కమల పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా ఆ రాముడి నక్షత్ర జాతకంలోనే పుట్టారు. అది కూడా ఈ సంవత్సరం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా అదే శ్రీరామనవమి రోజు రావటం యాదృచ్ఛికం అయితే కాదు. డెఫినెట్గా ఏదో వాళ్ళకి ఆ రాముడు, ఆ హనుమంతుడి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉన్నాయి. అందుకనే అంత పెద్ద ప్రమాదం నుంచి ఆ రోజు ఆయనకి దెబ్బ తగిలినప్పుడైతే విలవిల్లాడిపోయారంట రాత్రి అంతా కూడా. చిరంజీవి గారు అంటే కొంతమందితో చెప్పినటువంటి నైట్ అంతా కూడా నిద్ర లేకుండా అసలు పిల్లోడు తల్లడిల్లిపోయాడు అని చెప్పినటువంటి మాటలు నేను అన్నా. అంత బాధని ఆయన ఓర్చుకుని మళ్ళీ షూటింగ్కి రెడీ అయిపోతున్నారంట. వారం రోజులు రెస్ట్ తీసుకోండి అయ్యా మీరు అని చెప్పినా కూడా నిన్న మార్నింగ్ సర్జరీ చేశారని చెప్పి చిరంజీవి గారు కూడా ప్రకటించారు. మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనైతే ఇంక సినిమా గురించి మాట్లాడడానికి వస్తే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు దంగల్ అనేటువంటి సినిమా మన భారతదేశానికి సంబంధించినటువంటి, మన మట్టిలో పుట్టినటువంటి కథ అది. మళ్ళీ అలాంటి కథతోనే ఆ సినిమా రికార్డులని ఇప్పటి వరకు ఎవరూ కూడా, చాలా త్రిబుల్ ఆర్ కావచ్చు, బాహుబలి కావచ్చు, అలా చాలా సినిమాలే ట్రై చేశాయి. ఆఖరికి దురంధర్, నిన్న కాక మొన్న వచ్చినటువంటి దురంధర్ కూడా 1500 కోట్ల వరకు వెళ్ళింది, కానీ అక్కడికి మించి వెళ్ళలేకపోయింది. అది 2000 కోట్ల దగ్గర వెళ్ళింది. అలాంటి అవకాశాలు నాకైతే మళ్ళీ మట్టిలోంచి పుట్టినటువంటి ఒక కథ పెద్ది సినిమాతోనే రామ్ చరణ్ గారు ఆయన ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ గ్లిమ్స్ లోనే నాకైతే కనిపిస్తుంది. మార్క్ మై వర్డ్స్, డెఫినెట్గా ఆ పైలవాన్ని కొట్టేది ఈ పెద్ది పైలవానే అనే ఇవైతే నాకైతే కనిపిస్తున్నాయి. ఆ వైబ్రేషన్స్, ఆ శకునాలు అయితే కనిపిస్తున్నాయి. 30వ తారీఖు గనక సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఆ తర్వాత రిలీజ్ అయినా ఎప్పుడైనా కానివ్వండి, రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. రామ్ చరణ్ గారు ఈసారి ఒక నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డుల పంట పండించడం ఖాయం అనేది మాత్రం అర్థమవుతుంది.